రేపు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభిస్తున్నారో ఆగస్టు 1 అని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇన్విటేషన్ రిలీజ్ చేసింది. ఇది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రేపు 1వ తారీఖున ప్రధానమంత్రి గారు అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ జాతికి అంకితం చేస్తున్నారని ఒక ఇన్విటేషన్ రిలీజ్ చేశారు. ఈ ఇన్విటేషన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది అధికారి ప్రోగ్రామో తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామో అర్థం కావట్లే. ఎందుకంటే దీంట్లో చాలా వైలేషన్ చేశారు, ప్రోటోకాల్స్ వైలేషన్ చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన అపోజిషన్ పార్టీ లీడర్ బొత్స సత్యనారాయణ గారి పేరు లేకపోవడం చాలా విడ్డూరం. అలాగే అక్కడ స్థానిక ఎమ్మెల్యే మన నిలుమర్ల లోకం నాగమాధవి పేరు లేకపోవడం ఇంకా విడ్డూరం. అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు గారి పేరు లేకపోవడం ఇంకా హాస్యాస్పదం. అంటే కూటమి ధర్మాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నారో లేదో మాకు తెలియట్లేదు. కానీ ఈరోజు మిత్రపక్షాలతో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్ట్నర్ని అణిచివేయాలని చూస్తున్నారు. మరి నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఆ ఇన్విటేషన్ కార్డులో మీరు పేర్లు చూస్తే శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా, అబ్దుల్ నజీర్ గారు గవర్నర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్గా ఆయన ఓకే, అలాగే స్టేట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మురళీధర్ మోహన్ ఓకే, కే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఓకే. కానీ తర్వాత వచ్చిన పేరు నారా లోకేష్. హూ ఆర్ యూ అడుగుతున్నా, నీకు ఏర్పడి సంబంధం ఏంటి అడుగుతున్నా మిస్టర్ లోకేష్. ఈరోజు అంటే సీనియర్ మంత్రులు లేరా అడుగుతున్నారు. అసలు ఈ సబ్జెక్ట్కి సంబంధం ఏంటి అడుగుతున్నా. మరి అంటే ముఖ్యమంత్రి కొడుకైతే ఇష్టం వచ్చిన ఆడతారంటే చూస్తూ ఊరుకుంటానికి తెలుగు జాతి గాలి దొరుకులు లేదు. నువ్వు చంద్రబాబు కొడుకు అవ్వచ్చు, ఎన్టీఆర్ మనవడు అవ్వచ్చు, కూతురు బిడ్డగా, కానీ ప్రోటోకాల్స్లో నువ్వు చీటంగా ఆఫ్టర్ ఆల్ ఒక జూనియర్ మంత్రి మాత్రమే. మరి ఆ జిల్లాకున్న ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఒక సీనియర్ మంత్రి. మరి విజయనగరం జిల్లా ఓ మినిస్టర్ ఉన్నారు, కొండపల్లి శ్రీనివాస్ లేదు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం హోంమంత్రి అనిత గారు ఉన్నారు, మరియు